వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి రోజా విమర్శలకు తిరుపతి జిల్లా నగరి టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాము పెట్టిన భిక్ష వల్లే నగరిలో రోజాకు రాజకీయ జీవితం ఏర్పడిందన్నారు శ్రీశైలం ఆలయ మాజీ చైర్మన్ చక్రపాణి రెడ్డి. ఆమె కోసం ఎమ్మెల్యే సీటును త్యాగం చేశానన్నారు. ఆమె చేసిన పనేమి ఆ తెలుగుదేశం క్యాండిడేట్నే ఈరోజు నిండ్ర మండలంలో ఎంపీపీ అభ్యర్థిగా ఆమె కంటెస్ట్ చేయించింది. అది ఎవరికి వర్తిస్తుంది? అది ఆమెకే వర్తిస్తుంది. ఇంకోటి చెప్పింది, ఆమె శ్రీశైలం చైర్మన్గా ఆమె ఇప్పించిందని చెప్తుంది. నేను ఆమెకి ఎమ్మెల్యే బీఫామ్ ఇప్పించింది నేను. ప్రజలందరికీ తెలుసు. కావాల్సింటే జగన్మోహన్ రెడ్డి గారిని అడగమని చెప్పండి. ఆమె ఇక్కడ నియోజకవర్గంలో వచ్చేటప్పటికీ నా ఇంటికి వచ్చింది. పత్రికా సోదరులందరికీ కూడా తెలుసు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా తెలుసు. నా ఇంటికి వచ్చి నన్ను అభ్యర్థిస్తేనే నేను డ్రాప్ అయినాను. ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డికి నా ప్రేరేపణ చేస్తుంది. ఆమె నాకు బీఫామ్ ఇచ్చడం ఏముంది? అదేవిధంగా 2014 ఎలక్షన్లో ఆమెకి గెలిచినప్పుడు అందరికి మా అందరికి గడ్డాలు పెట్టుకుని ఏడ్చింది, మా అన్నలు గెలిపించారని చెప్పి. ఈరోజు 2014 ముందు రోజా ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆమె సంపాదించింది ఎంత అని అమ్ముల లక్ష్మీపతిరాజు ప్రశ్నించారు. పదవులు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. 10 ఏళ్లుగా రోజా ఆమె అన్నదమ్ములు నగరిని దోచుకు తింటున్నారని ఫైర్ అయ్యారు. పార్టీ మాట్లాడతావా? చెంగాడి వెన్నుపోటుని మాట్లాడతావా? మేము చెంగాడి వెన్నుపోటు పట్ల చెంగాడి గారికి చెప్పే వచ్చినాం. పెద్ద ఆయన గారు చెప్తే పార్టీలో 10,000 మందితో నీకు వయసు లేకపోతే ఆ 222 కారు పెట్టుకుని 4 కారు పెట్టుకుని ఆడాడ అడక్క తింటా ఉంటే మళ్ళీ మా దగ్గరికి వస్తే పెద్ద ఆయన అమలు చూడుంటే 10,000 మందితో పార్టీలో నేను గెలిపించాం. దాన్ని మర్చిపోవద్దు. 19లో ఏం ప్రామిస్ చేసావు? మిమ్మల్ని అంతా బాగా చూసుకుంటామని చెప్పినావు. గెలిచిన తర్వాత ఏం చేసావు? రూలింగ్ వచ్చిన తర్వాత మాకు అందరికీ బీఫారాలు రాకుండా, మమ్మల్ని చార్మన్ చేయకుండా అందరినీ సర్వం నాశనం చేసి మీ అన్నదమ్ములను ఎత్తుకొచ్చి